నమస్కారం. రాధాస్ ప్రాచీన ప్రాంగణం అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మన ప్రాచీన ప్రాంగణం ఛానల్లో టేల్స్ ఆఫ్ గాడ్ అనేటువంటి సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా అందరికీ ఈ ఫాస్ట్ లైఫ్లో చదివే తీరిక, ఓపిక ఉండట్లేదు, టైం ఉండట్లేదు. మెయిన్గా ఎవరికి వాళ్ళే అందరూ ఉద్యోగాల్లోనూ లేకపోతే చదువుల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఈనాటి యువతకి చాలా ముఖ్యమండి దేవుడి గురించి తెలుసుకోవడం. చుట్టుపక్కల వాళ్ళకున్న సరౌండింగ్స్, ప్రెషరు, ఈ చదువుల ఒత్తిడి కానీ వీటన్నిటి నుంచి ఉపశమనం పొందటానికి కొంచెం సేపు అయినా దేవుడి దగ్గర వాళ్ళందరూ కూర్చుని ధ్యానం చేసుకోవాలండి. అందుకని చెప్పేసి నాకు ఒక ఆలోచన వచ్చింది. బేసిక్గా ఏమనంటే, ఇవన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలో చేసి మేము ముందరికి తీసుకొస్తే కనుక ఏదో ఒక టైంలో, అంటే ఖాళీగా ఉన్నప్పుడో, పడుకునే ముందో, లేకపోతే రెస్ట్ తీసుకునేటప్పుడో, ఫోన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడో, లేకపోతే ఆఫీసులకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడో, దారిలోనో ఎక్కడో అక్కడ. ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు ఫోన్లోనే ఉందండి. ఫోన్ లేని మనిషి అంటూ లేడు. చిన్న బాబు కూడా ఇప్పుడు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు ఇలాంటి ఉపయోగకరమైనవి కూడా ఆ పిల్లలు కొంచెమైనా చూస్తారేమో. పెద్దవాళ్ళు ఎన్నెన్నో గుళ్ళకు కానీ గోపురాలకు కానీ వెళ్ళడానికి ఓపిక లేని వాళ్ళు ఎవరైనా సరేనండి, ఈ దేవుడి గురించి కొంచెమైనా మళ్ళీ రివైజ్ చేసుకుంటారు. ఆల్రెడీ అన్నీ తెలిసిన వాళ్ళే ఒకసారి భగవంతుడి గురించి తెలుసుకోవటం వల్ల ఇది కూడా ఒక పూజలోకే వస్తుందండి. నవవిధ భక్తుల్లో మనకి ఉంది. ఈ శ్రవణం అనేది కూడా ఒక భక్తేనండి, భక్తిలో భాగమే. అందుకని నాకు ఈ ఐడియా వచ్చింది. అలా రావడమే తడవుగా అన్నిటికీ ఆదిదేవుడైన వినాయకుడు కదండి, విఘ్నాలకి కారకుడు. అందుకని చెప్పేసి నేను ఆ వినాయకుడి గురించి చెప్పడంతో నా ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. అంటే విఘ్నేశ్వరుడు ఎలా పుట్టాడు దగ్గర నుంచి మొదలుకొని ఆయన దేవాలయాలు ఎక్కడున్నాయి, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన అసలు తాత్వికంగా ఆయన శరీరంలోని ప్రతి భాగానికి ఒక అర్థం ఉందండి. ఆ అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మామూలుగా సమంతకోపాఖ్యానంను లేకపోతే వినాయక చవితి రోజు మనం చదివే కదా అందరికీ తెలిసిందే. అది ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు చదువుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ అసలు మొట్టమొదట గణపతి విగ్రహం ఎలా మనకి దొరికింది, ఆయన స్వరూపం ఎలా ఉండేది, ఆయన వాహనాలు ఏంటి, ఆయన రకరకాల రూపాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న షార్ట్స్గా మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెనక్కి వెళ్ళి ఆ షార్ట్స్ అన్నీ చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, ఇన్ఫర్మేషన్ చాలా బాగుందండి. ఆ విఘ్నేశ్వరుడిది అయిన తర్వాత వెంటనే నా ఫేవరెట్ అండి హనుమంతుడు. నా ఫేవరెట్ ఏంటి, మీ అందరి ఫేవరెట్ కూడా హనుమంతుడే. ప్రతి దానికి భయం కలిగితే ఆంజనేయ అని మనం తలుచుకోకుండా ఉండము. అలాంటి ఆ హనుమంతుడి గురించి మీ చాలా వీడియోలో నేను చేశాను. అంటే చిన్నతనం, అసలు ఆయన ఎలా పుట్టాడు, ఆయన ఎవరి అంశలో పుట్టాడు, తర్వాత ఆయన పండు అనుకునవడం, ఆయనకు వరాలు ఇవ్వటం, ఆయన ఇంద్రుడి వజ్రఘాతానికి గురవటము, ఆయన శక్తి ఆయనకు తెలియకుండా ఉండేటట్టు శాపం పొందడం, ఇలాంటివన్నీ హనుమంతుడి గురించి చాలా చాలా తెలుసుకుంటూ ఉన్నామండి. అయితే వచ్చే ఎపిసోడ్లో మనము వివిధ రకాలైనటువంటి హనుమంతుడి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. అయితే నాకు తెలిసినంత వరకు అయితే హనుమంతుడి దేవాలయాలు అడుగడుగునా ఉన్నాయండి. ఎక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆలయాలు ఉన్నాయో, విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయో ఆ ప్రతి చోట కూడా తప్పకుండా హనుమంతుడి ఆలయం ఉంటుంది. వాళ్ళ ముందు మోకరిల్లి దండం పెడుతున్నట్టుగా హనుమంతుల వారు ఉన్న ఆలయాలు అడుగడుగునా ఉన్నాయి. ప్రతి వీధిలోనూ గుడిల్లోనే కాదండి, ఆఖరికి రోడ్డు చెట్ల కింద కూడా హనుమంతుడిని పెట్టి పూజిస్తారండి. రహదారుల్లో మనం కనుక ప్రయాణాల్లో చూసినట్టయితే ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి భయానక విషయాలు జరగకుండా హనుమంతుడి విగ్రహాలని అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇలాంటి హనుమంతుడి దేవాలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నాయో మనం తెలుసుకుందామండి. నమస్కారం.